గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని తాజా హాలిడే బ్రేక్ఫాస్ట్ హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్లో ఫుడ్ కలర్స్ గుర్తించిన అధికారులు పూర్తి స్థాయిలో కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని టీ పౌడర్, పురుగులు పట్టి పాడైన కొర్రలను హోటల్లో అధికారులు గుర్తించారు. వట్టినాగులపల్లిలోని ప్రిజం రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్తో పాటు కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని తాజా హాలిడే బ్రేక్ఫాస్ట్ హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్లో ఫుడ్ కలర్స్ ను గుర్తించిన అధికారులు పూర్తి స్థాయిలో కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లుగా గుర్తించారు. అలాగే లేబుల్ లేని టీ పౌడర్, పురుగులు పట్టి పాడైన కొర్రలను హోటల్లో అధికారులు గుర్తించారు. వట్టినాగులపల్లిలోని ప్రిజం రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్తో పాటు కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. వాటన్నింటినీ సీజ్ చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, గత కొన్ని రోజులుగా వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారుల రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు మొత్తం ఎన్ని రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు? అందులో బయటపడ్డ నిజాలేంటి? ప్రధానంగా వరుసగా సాగుతున్నటువంటి దాడులు ఈ రోజు కూడా కొనసాగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెళ్లి ఆ రెస్టారెంట్లను తనిఖీ చేయడం జరిగింది. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండేటువంటి తాజా టిఫిన్ సెంటర్, అదేవిధంగా ప్రిజం బార్ వట్టినాగులపల్లిలో ఉండేటువంటి దాంట్లో బార్ అండ్ రెస్టారెంట్, అందులో కూడా అనేక అవకతవకలు గుర్తించారు. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉండాలనో ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సరైనటువంటి పద్ధతులు అమలు చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి అన్నింట్లలో కూడా ఇదే విధమైనటువంటిది. అంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పదార్థాలను వాడుతున్నారు. వాటిని అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి మరొకమైనటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఫుడ్ హ్యాండిలర్స్ ఉన్నారో, అంటే అక్కడ ఉండేటువంటి వెయిటర్స్ కానీ లేదంటే కుక్ చేసేటువంటి వాళ్ళు, కిచెన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా మెడికల్ సర్టిఫికేట్స్ లేనటువంటి పరిస్థితి. ఆ మెడికల్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి ఏదైనా అంటువ్యాధులు ఉంటే ఇతరులకు సోకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు అధికారులు. ఈ రోజు జరిగినటువంటి రెండు రెస్టారెంట్లు, ఒక టిఫిన్ సెంటర్ కానీ ఇంకొక రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్లో కానీ ఇదే అంశాలను గుర్తించారు. అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ని సక్రమంగా లేని అంశాలను గుర్తించడం జరిగింది, వాటిని డిస్కార్డ్ చేయడం జరిగింది. ఇక కూరగాయలు కానీ నిమ్మకాయలు కానీ తాజా హోటల్కు సంబంధించి అవి మరింత వాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా గుర్తించి వాటిని రికార్డ్ చేసుకొని వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కిచెన్లు, అంటే కిచెన్తో పాటు వాష్ ఏరియా, ఈ రెండు ప్రాంతాల్లో అన్హైజెనిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అంటే అక్కడ ఉండేటువంటి వాటర్ నిలిచిపోవడం కానీ అదంతా కూడా అదంతా కూడా మొత్తం అక్కడ నిలిచిపోవడంతో పాటు దుర్వాసన వస్తున్నటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా సిటిజన్స్కు ఆహారం విషయంలో కొంచెం సేఫ్టీ ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అందుకు తగ్గట్టుగా అధికారులు అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి ఈ ప్రాంతమే కాకుండా ఈరోజు ఖమ్మంలోని రెండు హోటళ్లపైన కూడా దాడులు చేయడం జరిగింది. ఈ విధంగా ఫుడ్ సేఫ్టీ ప్రథమ లక్ష్యంగా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో రాముడు, అంటే ప్రధానంగా ఈ రెస్టారెంట్స్ ఏవైతే నిబంధనలు పాటించని, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయని రెస్టారెంట్స్ ఉన్నాయో వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు అధికారులు? వీటన్నింటినీ కూడా ఇందులో కొన్ని అంశాలను అప్పటికప్పుడు నిర్ణయించి ఏ ఎఫెన్స్కు ఎంత జరిమానా వేయడానికి వీలుందన్నటువంటి అంశాలను, ఆ జరిమానాలను అన్నింటినీ కూడా క్రోడీకరించి రాస్తారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర స్టోర్లో కానీ అదేవిధంగా కిచెన్లో కానీ లభించినటువంటి ఆహార పదార్థాలు వీటన్నింటినీ కూడా ల్యాబ్కు పంపుతారు. ల్యాబ్కు పంపిన తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా వీళ్ళపైన జరిమానాలు అదేవిధంగా శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ రావడానికి కొంత టైం పడుతుంది. కానీ ప్రాథమికంగా మాత్రం వీళ్ళు చూడడం ద్వారా గుర్తించినటువంటి అంశాలు, అంటే అక్కడ మెడికల్ సర్టిఫికేట్ లేని అంశం కానీ అదేవిధంగా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి
ఫైన్లు వేస్తారు. వీటన్నిటిని కూడా క్రోడీకరించి మొత్తం ఎక్కడెక్కడ ఏ స్థాయిలో జరిగిందనేటువంటి ప్రతి వివరం పూర్తిగా నమోదు చేసి దాన్ని ప్రతి జిల్లాకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఉంటారు. ఆ జాయింట్ కలెక్టర్కు దీన్ని మొత్తం కూడా నివేదిస్తారు. దానిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితిని, అది తింటే అక్కడ పౌరులు పడేటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వాళ్ళు మార్చుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు, వీటన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత జాయింట్ కలెక్టర్ వాళ్లకు జరిమానా వేయనున్నాడు. అవసరమైతే కోర్టుకు కూడా సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ జరిమానా 5 లక్షల వరకు ఒక్కొక్క ఎఫెన్స్కి వేసేటువంటి అవకాశం ఉంది. ఎట్ ఏ టైం 5 లక్షల వరకు కూడా ఫైన్ వేయచ్చు. అది కాకుండా ఇంకా అంతకంటే పెద్ద తప్పులు ఉన్నట్లు మాత్రం గుర్తిస్తే మాత్రం వాటిని కోర్టుకు నివేదిస్తారు. కోర్టు దాని ఆధారంగా వాళ్ళకి శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళ ట్రేడ్ లైసెన్స్తో పాటు ఫుడ్ లైసెన్స్ అన్నీ కూడా రద్దు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకానొక దశలో వాళ్ళ వ్యాపారం కూడా పూర్తిగా క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే దానికి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా వాళ్ళు ఆకస్మికంగా వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మికంగా జరిగినటువంటి దాడుల్లోనే ఇంతగానం బయటకు వస్తున్నాయి. దాదాపు 40-45 రోజులుగా ఈ దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా హోటళ్ళ యజమానులకి ఇదంతా కూడా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే సిటీలో కనబడుతున్నాయి. ఇక ఈ స్థాయిలో కాకుండా దాడులు నార్మల్గా రొటీన్గా చేసేటువంటి దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారులు అంటే అక్కడ ఉండేటువంటి హోటళ్ళు, అదేవిధంగా రెస్టారెంట్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైనటువంటి పద్ధతిలో ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం నడుచుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే సిటీలోని వివిధ హోటళ్లలో మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. అనేక మెస్సులు కానీ, రెస్టారెంట్లు కానీ, అదేవిధంగా టిఫిన్ సెంటర్లు, ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి దాంట్లో కూడా అనైజీనిక్ కనబడుతుంది. చాలా సందర్భాల్లో ఫిర్యాదులు వస్తుంటాయి. జిహెచ్ఎంసీకి కాల్ సెంటర్ కానీ, జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కానీ, వివిధ రూపాల్లో ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ జిహెచ్ఎంసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. చాలామంది ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోతుంటారు. అప్పటికప్పుడు ఒక 2-3 మాటలు వాళ్ళని నిర్వాహకులను అనేసి దీన్ని సక్రమంగా పెట్టుకోవాలి కదా అనేసి చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలలో వందల సంఖ్యలో అయితే జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తుంటాయి. మనం చూసాం ఇటీవల బిగ్ బాస్కెట్కు సంబంధించి గ్రాసరీస్ డెలివరీ సంస్థ ఏదైతే ఉందో బిగ్ బాస్క్ వాళ్ళు ఏకంగా వాళ్ళ ఫుడ్ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి, దాన్ని సీజ్ చేయాలని ఆదేశించడంతో వాళ్ళందరూ కూడా దాన్ని క్లోజ్ చేసుకున్నారు. అంటే దానికి పట్ల కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాని ద్వారానే మేము దాడులు చేశామని అధికారులు చెప్పారు. ఈ విధంగా చూస్తే చాలా ప్రాంతాల్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఆ లోపాలపైన అయితే పెద్ద ఎత్తున ఫైన్స్గా వేయడం కానీ అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకోసం అధికారులు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ రాముడు.